అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. దేవుని మన మూలవాక్యము రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం ఉంది. మనం బ్రతికిన ప్రభు కోసం బ్రతుకుతున్నాము, చనిపోయిన ప్రభు కోసమే చనిపోవాలి. మన బ్రతుకంతా దేవునిది, చనిపోవాల్సి వచ్చిన దేవునిది. ఏం చేసినా దేవునికి సంబంధించిందే ఉండాలి. మన ఆలోచనలు, మన పనులు, ఆఖరికి మన ప్రార్థన కూడా దేవునికి సంబంధించిందే ఉండాలి అని ఆయన ఆశ. అందుకు శిష్యులు అడిగారు, మా ప్రార్థన వేరేగా ఉంది, నీ ప్రార్థన వేరేగా ఉంది, మేము చేస్తున్న ప్రార్థనలు ఇప్పుడు వేరేగా ఉన్నాయి, మీరు ఏంటి ప్రార్థన చేస్తున్నారని శిష్యులకి డౌట్ వచ్చి అడిగారు శిష్యులు దేవుడిని అడిగారు, ప్రభా మీరేం ప్రార్థన చేస్తారో మాకు కూడా చెప్పండి. తీయండి ఒకసారి మత్తయి సువార్త 6:9. కాబట్టి ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, అది వదలద్దు. కాబట్టి ఏంటి కాబట్టి మీరు బైబిల్లో చిన్న చిన్న పదాలు వదిలేశారంటే మూలం మిస్ అయిపోతారు. ఏంటి కాబట్టి అనే పదం ఎప్పుడు వాడతాం? కాబట్టి అనే పదం ఎప్పుడు వాడతాం సాధారణంగా? అది నువ్వు అలా చేసావు కాబట్టి అది అర్థం. ఇన్ని సంవత్సరాలు నువ్వు అలా చేసావు, కొత్తగా వచ్చిన రాధకు తెలిసిపోయింది కాబట్టి. ఇన్ని సంవత్సరాలు నీ ప్రార్థన అలా చేసావు కాబట్టి ఇప్పుడు ఎలా చేయాలో చెప్తున్నాడు. కాబట్టికి అంత అర్థం ఉంది. ఇది వదిలేయద్దు, తీసేయద్దు. అందుకే బైబిల్ ఈ పనులు చేస్తారని ఒక్క పదం కూడా తీయద్దని చెప్పాడు. సున్నాయినా పొల్లైనా తీయద్దు అన్నాడు, తీయకూడదు అన్నాడు. ఈ కాబట్టికి చాలా విలువ. ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి మీరు అలా చేశారు కాబట్టి ఇప్పుడు ఎలా చేయాలో చెప్పాడు. ఇప్పుడు ఎలా చేయాలంట? కాబట్టి ఇలా ప్రార్థన చేయండి, పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడాలి, నీ రాజ్యము వచ్చునుగాక. మనం ఈ విషయాన్ని నేర్చుకుంటున్నాం. నీ రాజ్యము వచ్చునుగాక. యేసు ప్రభు రాజ్యము ఈ భూమి మీదకి రావాలని ఆయన ప్రయాస, తపన. యేసు ప్రభుది భూమి కాబట్టి, ఆయన తయారు చేసుకున్నాడు కాబట్టి, ఆయన రాజ్యం ఈ భూమి మీద లేదు అనే బాధ ఆయనకు ఉంది కాబట్టి ఆయన రాజ్యం రావాలి. ఏంటి ఆ రాజ్యము? ఏ విషయంలో అయితే ఆయన ప్రేమించాడో, మనుషుల్ని ఎలాగైతే ప్రేమించాడో అలాంటి ప్రేమ కలిగి జీవించాలని ఆయన తపన, ప్రయాస. ఈ భూమి మీదకి వచ్చింది కూడా అందుకే కారణం. మనుషుల్ని ఎలా ప్రేమించాలో, ఎందుకు ప్రేమించాలో, ఏ రూపంలో ప్రేమించాలో అని, నేను ప్రేమిస్తున్నాను మీరు కూడా ఇలాగే ప్రేమించండి అని చెప్పి మీ తోటి వారిని అలా ప్రేమించాలి. ఆ రోజు దేవుని రాజ్యము వచ్చినట్టుగా అని స్పష్టంగా బైబిల్లో చెప్పిన విషయాలు. ఒక్కసారి బైబిల్లోంచి మత్తయి సువార్తకు వద్దాం. 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము. తీసారా? 31 నుంచి చూడండి. ఒకసారి 31 కాదు, 36 నుంచి చూడండి ఒకసారి. శిష్యులతో చెప్పారు, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు, అంతలోకి మీరు ఇక్కడ ఉండండి అని చెప్పాడు. యేసు ప్రభు వెళ్ళారు. ఎవరైనా తీసుకెళ్లారు? ఎవరితో చెప్పారు? అందులో పేతురు ఉన్నాడా లేడా? పేతురు కూడా ఉన్నాడు. ఎవరినైతే తీసుకెళ్తున్నారో శిష్యుల్ని, వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇదిగో సిలువ ఎక్కించిపోతున్నారు, ఇప్పుడు నన్ను రెడీగా ఉన్నాం, మీరందరూ ఈ టైంలో ప్రార్థన చేయాలి అని చెప్పి యేసు ప్రభు సిలువ ఎక్కుతున్న టైంలో చెప్తున్న సంఘటనలు. రైట్, ఇక్కడ సంఘటన మీకు ఏం జరిగిందో తెలుసు. యేసు ప్రభు వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాడు. ఈ లోపల శిష్యులు ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. ఏం చేస్తారు? నిద్రపోతూ ఉంటారు. యేసు ప్రభు ముందే చెప్పాడు, ఇదిగో ఇప్పుడు నేను సిలువ ఎక్కబోతున్నాను, మరణము నాకు రాబోతుంది, మీరు ప్రార్థన చేయండి, ఇది చెప్పాడు. ఊహిద్దాం ఒకసారి, అనుకోండి మీరు గుండెకి సంబంధించిన ఆపరేషన్కి వెళ్తున్నారు.
గుండెకి సంబంధించిన ఆపరేషన్ కోసం మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు. డాక్టర్లు అన్నారు ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, ఏమవుతుందో తెలీదు, ఎలాగవుతుందో తెలీదు, ఏదైనా అయిపోవచ్చు, పేషెంట్ చచ్చిపోవచ్చు, ఎక్కువ ఛాన్సెస్ చనిపోవడానికే ఉన్నాయి అని డాక్టర్ గారు ముందుగా చెప్పారు. మీరు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారు, బయట హాస్పిటల్ బయట ఉన్న మీ ఇంట్లోకి, ఏ అమ్మా హాస్పిటల్కి వెళ్తున్నాను, లోపలికి వెళ్తున్నాను, ఆపరేషన్కి వెళ్తున్నాను, మరి డాక్టర్ గారు మీరు అన్నారు చేస్తే చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయంట, ఎక్కువ శాతమే, మరి మీరు అందరూ ప్రార్థన చేయండి అని లోపలికి వెళ్ళారు. లోపలికి ఈ లోపల ఇంకా రెడీ చూసుకుంటున్నారు కదా అని చెప్పి మీరు ఇంకా అటు ఇటు లోపల తిరుగుతున్నారు ఆపరేషన్ థియేటర్ లోపల. ఈ లోపల మీ బంధువులు బయట అందరూ ఏకేకలు పక్కపక్కలు గట్టి మాట్లాడుకుంటున్నారు. మీరేమనుకుంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీ దుఃఖం ఒకటి ఉంది, ఇప్పుడు నేను వెళ్తాను తిరిగి వస్తాను లేదు డౌట్. మీ బంధువులందరూ చెప్పారు మీరు కాస్త ఆపరేషన్ అయ్యేంత వరకు ప్రార్థన చేస్తూ ఉండండి అని చెప్పి. ఈ లోపల మీ వాళ్ళందరూ చక్కగా మాట్లాడుకుని అక్క పులిహార డబ్బా ఏది అని పులిహార తినేస్తూ, వడలు తేదా మర్చిపోయావా, అయ్యో పచ్చడి కొంచెం తేవాల్సింది, పెరిగి తేవాల్సిందని మాట్లాడుకుంటూ చక్కగా తింటా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు బయట, ఆపరేషన్ థియేటర్ బయట. మీరేమో లోపల ఏమనుకుని వెళ్తారు, మా వాళ్ళు ఇప్పుడు ఏడ్చేస్తారు, హాస్పిటల్ నీరు కారిపోద్ది, మొత్తం నీరు తడితడిగిపోద్ది, అంత ఏడ్చేస్తారు. ఎందుకని మంచిది ఒక మాట చెప్తాను, గట్టి గట్టిగా ఏడద్దు, మళ్ళీ ఆపరేషన్ చేయలేరు, పోతానేమో ఎందుకు వచ్చింది మీడియం వల్ల అని చెప్పాలనుకుని ఏంటో ఊహిస్తారు. కానీ అక్కడ జరిగింది వేరే, జరుగుతుంది వేరే. లోపల మీకు ఎంత ఆనందం వస్తుంది ఆ టైంలో. నువ్వు సంగయ్యలు నా కొడుకులేనా, నా కూతురులేనా, నా బంధువులేనా, నా వాళ్ళేనా, నేను పోతున్నానరా బాబు అంటే బయట కూర్చుని ఇలాంటి పనులు చేస్తారేంటి, మీ మనసు ఇరుగుద్దారు కదా. అప్పుడు వస్తుంది నిజం గుండెపోటు, ముందు వచ్చింది మామూలుది. ఆ టైంలో వస్తుంది ఆ సన్నివేశం చూసిన తర్వాత. యేసు ప్రభు కూడా అలాగే చెప్పలేడండి, ఒరే బాబు నేను పోబోతున్నాను, అయిపోబోతుంది, ఈ భూమి మీద నన్ను తీసుకెళ్ళిపోతారు, ఇంకొంచరు చంపేస్తారు, సిలివేసేస్తారు, మీరు కాస్త ప్రార్థన చేస్తారా, మీరు ఉంటారా, మెలకు ఉంటారా అని చెప్పి వెళ్తే 3 సార్లు వెళ్ళాడు, 3 సార్లు నిద్రపోతున్నాడు శిష్యులు. యేసు ప్రభుకి ఎలాగ ఉంటుంది, ఎలా ఉండుంటుంది, ఆ ఫీల్ ఏంటి? చావబోతున్నారు కొన్ని క్షణాల్లో, కొన్ని నిమిషాల్లో, కొన్ని పూటల్లో ఆయన బ్రతుకు అలా అయిపోబోతుంది. ఎందుకు ఎలా కొంచెం ముందుకు వద్దాం. 32 చూడు, ఇప్పుడు అదే 26, 32. ముప్పై చదివా డైరెక్ట్గా 35. పేతురు ఆయన్ని చూసి నేను నీతో కూడా చావవలసి వస్తే నేను చెప్పను. ఏమంటున్నాడు, చావవలసి వచ్చినా నువ్వు ఎవడో తెలీదా అన్న మాట నేను అన్నని డైలాగ్ కుట్టినాడు. చనిపోవడానికి రెడీగా ఉన్న టైంలో ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ముందు ఇలాంటి డైలాగ్ కొట్టి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తావు, నువ్వు సావస్తే నేను కూడా నీకంటే ముందు చేస్తాను అని డైలాగ్ కొట్టినాడు. యేసు ప్రభు మరణానికి వెళ్తున్న టైంలో నిద్రపోతున్నాడు అని అంటే ఇప్పుడు దేవుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది? చావుకు సిద్ధపడుతున్న ఆ దేవుడు, వీళ్ళేమో పడుకుంటున్నారు. అనుకున్నది ఒకటి అయినప్పుడు అయ్యింది ఇంకోటి అయినప్పుడు ఆ నొప్పి వేరేలా ఉంటుంది, నొప్పి తీవ్రంగా ఉంటుంది. మీరు అనుకున్నది ఒకటి కానీ జరిగేది ఇంకోటి, మీరు అనుకున్నది ఒకటి కానీ జరుగుతుంది ఇంకోటి. ఈ టైంలో ఆ మనుషుల మీద, మీ హాస్పిటల్ బయట ఆ జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రేమ వస్తుందా, కోపం వస్తుందా? వాళ్ళు నవ్వుతూ హాయిగా ఫోన్లు, పాటలు, సినిమాలు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎలా కనిపిస్తుంది? అది ఖచ్చితంగా ఏమనిపిస్తుంది? యేసు ప్రభు వీళ్ళ మీద ద్వేషించుకోలేదేంటో ఆలోచిస్తాను నేను. అంటే ఒంట్లో బాగోలేదురా కాస్త చూడండి అంటే ఆ టైంలో నిద్రపోయారంటే ఇప్పుడు అర్థం ఉంది. మరణానికి వెళ్ళిపోతున్నాను, ఇంక నేను మీతో ఉండను అనే విషయం తెలిసిన యేసు ప్రభు అనుకున్నట్టు వీళ్ళు లేరు, యేసు ప్రభు ఊహించినట్టు వీళ్ళు లేరు. వీరు లేకపోతే ఆయన ఏ మాత్రం మారలేదండి, ఏ మాత్రం మారలే. మీరు కుర్చీ కొంచెం లాగేసుకుని గోడకేసుకోవద్దు, మర్చికేసుకోండి, గోడకేసుకోవద్దు, ఇంకా ఇటు కృపం గారి వైపు జరుపుకోండి. యేసు ప్రభు ఏదైతే అనుకున్నాడో అది లేదు.
ఊహించింది, రైట్. ఇప్పుడు నేను విషయాల్లోకి వస్తాను. మీరు ఏదైతే ఊహిస్తారో, మీరు ఏదైతే అనుకుంటారో అవతల అది ఉండదు, అవతల వైపు అది ఉండదు. ఆ టైంలో మీరు అనుకున్నది ఉండనప్పుడు వాళ్ళని ప్రేమించడం చాలా కష్టం అనిపిస్తుంది. మీరు అనుకున్నది ఉండనప్పుడు వాళ్ళని ప్రేమించడం చాలా కష్టమైన పని. నేను కొన్ని సందర్భాల్లోకి వస్తాను. కొన్ని సందర్భాల్లో మీ ఇంట్లో ఉన్నవారు, మీ దగ్గర ఉన్నవారు పనులు అందరూ పంచుకుంటారు. పనులు మీరు ఊహించినట్టు చేస్తారా, మీరు ఊహించినట్టు చేస్తారా? మీరు ఊహించినట్ట నట్ట. మీరు ఎలాగైతే అనుకుంటారో అలా చేయరు, ఇంకోలా చేస్తారు. ఇంకోలా చేసినప్పుడు వాళ్ళ మీద కోపం అవుతుంది చూడండి. నేను బయటికి వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, ఈ గిన్నెలన్నీ కొంచెం పైన ఉన్నాయి కదా, కొంచెం నీటి కడిగే అని చెప్పారు. సరే కడిగేస్తానని చెప్పి కడిగేశారు. ఎక్కడ మరకలు అక్కడే, ఎక్కడ దుమ్ము అక్కడే, ఎక్కడ అలాగే ఉంది. ఇప్పుడు కడిగినందుకు ఆనందం వస్తుందో, సరిగ్గా కడిగినందుకు బాధ అనిపిస్తుందా? ఇప్పుడు మీరు ఏదైతే అనుకున్నారో అలా లేదు అది. అక్కడ చూడండి ఎంత కోపం వస్తుందో. మీరు ఊహించింది లేనప్పుడు అక్కడ కోపం వచ్చే పద్ధతి మారిపోద్ది. తిట్టుకుంటా, సనుక్కుంటా, మరలా అవన్నీ తీసి వాళ్ళ ముందే మీరు కడుగుతారు. ఎందుకు? మీరు ఏదైతే అనుకున్నారో అది చేయలే. ఇప్పుడు బాగా చేశారు అనుకుందాం, తల ఆడిపోతున్నాయి, భలే కడిగిసారు, అంతే కడిగిసి తుడిచి పెట్టేశారు. కడిగిన తర్వాత తుడిచిపెట్టడం, ఇది చూడండి చాలా తక్కువ మంది చేసే పనులు. అంటే గిల్లు కడిగేస్తారు, ఎండలో పెడతారు, మరకలు ఉంటే ఉండవా, మచ్చలు, నీటి మచ్చలు. కొందరికి అతి పరిశుభ్రం ఎక్కువ, అంటే ఆ వస్తువుల మీద చాలా జాగ్రత్త ఎక్కువ ఉంటుంది. కడిగేసిన తర్వాత మళ్ళీ ఒక గుడ్డ పెట్టి మొత్తం నీరుని తుడుస్తారు. వాళ్ళు తుడిసి అప్పుడు ఎండ పెడతారు. ఆ ఓపికలు ఇప్పుడు లేవు. కడగడానికే నీరసాలు వచ్చే రోజుల్లో ఉన్నాం. మళ్ళీ కడిగిన తర్వాత మళ్ళీ తుడిచిపెట్టడాలు. ఇప్పుడు అంత నీట్గా చేశారనుకుందాం, కడిగేసి తుడిచి అంత నీట్గా చేశారనుకుందాం, అప్పుడు ఆనందం ఉంటుంది లేదా? మీరు అనుకున్నట్టు చెయ్యకపోతే మీ లోపల వచ్చేది ద్వేషం, కోపం, చిరాకు. అక్కడ దేవుడు రాజ్యం రావాలి. వస్తుందా? మీరు అనుకున్నట్టు ఉండకపోతే అక్కడ దేవుడు రాజ్యం రావాలి. వస్తుందా? ఫోన్లే కొంతైనా కడిగింది ఉంటుందా? జరిగిన సంగతి చెప్తున్నాను. మొన్న ఇద్దరు పంతులంలో టీచర్లు ప్రాక్టీస్కి వచ్చారు. ఇక్కడ మా ఆవిడ పైన బట్టలు ఆరేస్తుంది, మేడ మీద బట్టలు ఆరేస్తుంది. ఇక్కడ ఉంది. నేను బయటికి వెళ్ళి పనులు చూసుకుని వచ్చాను. నేను పైన ఆ మట్టిలో, ఆ నాచులో మొత్తం బట్టలు, ఉతికిన బట్టలన్నీ అయిపోయాయి. నేనేం చేశానంటే వచ్చినప్పటికి సంతోష పెట్టేద్దామని చెప్పి మా ఆవిడని మొత్తం బట్టలు జాడిస్తాను. మళ్ళీ జాడిచ్చి నీట్గా ఇస్తాను, సంతోషపడిపోద్దాన్ని. నా ఆశ అంటే టీచింగ్ వచ్చింది, దేవుని పనిలోకి వచ్చింది కదా, సంతోషపడిపోద్దాన్ని నా ఆశ. ఇంటికి వచ్చి చూసి ఇదేంటిది మట్టి అలాగే ఉంది, ఏం చేస్తా అంటుంది. చేస్తారని ఆనందం లేదు. నేను చేయలేని పని చేస్తానని ఆనందం లేదు. మట్టి అలాగే ఉంది, ఇది అలాగే ఉంది, వదల ఏ వేస్తారని మొత్తాన్ని మళ్ళీ జాడించుకుంది. ఇప్పుడు చేసినందుకు ఆనందం లేదు. ఇప్పుడు చూడండి, ఆ కొంతైనా చేశారు కదా ఇంట్లో. మీరు అనుకున్నట్టు చేయకపోయినా కొంతైనా చేశారు కదా, అప్పుడు ఎందుకు దుఃఖం వస్తుంది? ఎందుకు అక్కడ రావాలి దేవుని రాజ్యము, మీరు అనుకున్నట్టు ఉండకపోతే. రెండో అంశం ఏమిటంటే ఆత్మీయత విషయంలో, అంటే దేవునికి సంబంధించిన విషయంలో, ఆత్మీయత విషయంలోని చాలా త్వరగా కోపం వస్తుంది. అంటే మీరు ప్రార్థన చేసుకో అని చెప్తున్నా చెయ్యరు. కాసేపు వాక్యం చదువుకోవే అని చెప్తా ఉంటున్నా చెయ్యరు. ఏమొస్తుంది అప్పుడు? మీరు అనుకున్న స్థాయిలో వాళ్ళు ప్రార్థన చేయకపోతే, మీరు అనుకున్న స్థాయిలో వాక్యం చదవకపోతే, మీరు అనుకున్న స్థాయిలో ఆ భక్తిని నిలబెట్టుకోకపోతే మీలో వచ్చేది ఏంటి? సరిగ్గా చెప్పండి. బాధ. అది చెప్పండి. ఎందుకు అబద్ధాలు? ఏమవుతుంది? మీరేం చేస్తున్నారు? ఎందుకు ప్రార్థన చేస్తున్నా చేయట్లేదా? వాక్యం చదువుతున్నా చదవట్లేదా? మరి మీకు ఎందుకు వచ్చింది కోపం? ఆడు చేయట్లే సరే, అది చేయట్లే సరే, అది వదిలేయండి. ఆడు చేయట్లే కాబట్టి అలా ఉన్నాడు. ఇప్పుడు చేస్తున్నా మీకెందుకు వచ్చింది? అంటే ఆడికి మీకు తేడా ఉందా లేదా? ఏమీ లేదు. చెయ్యినోడికి లేదు, చేసినోడికి లేదు. ఇక్కడ నొప్పి వచ్చేద్దండి. ప్రార్థన చేసుకోకపోతే, సరిగ్గా వాక్యం చదువుకోకపోతే, సరిగ్గా భక్తి చేయకపోతే. ఒక ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు గొడవ
చర్చికి తీసుకొచ్చారు. చర్చికి గొడవ కొంచెం తీవ్రం అయిపోయి వాళ్ళిద్దరూ మొక్కలు మర్చుకుని చర్చికి వచ్చేసారు. ఆ పిల్ల మెసేజ్ పెట్టింది, అన్నయ్య చర్చికి వచ్చేస్తున్నాను, నువ్వు వచ్చే ఖచ్చితంగానే. ఈడు పెట్టాడు, అన్నయ్య నేను కూడా వచ్చేస్తాను, తేల్చేసుకుందాం అని చెప్పి. ఈ తేల్చుకుందాం అని చెప్పి ఇద్దరు చర్చికి వచ్చేసారు. మందిరంలో కూర్చునిపోయి ఆవిడ ఒక మూలలో ఈవిడ ఒక మూలలో కూర్చున్నారు. ఈయన దూరం దూరం, చర్చిలో ఎవరు లేరు. మామూలుగా ఆడవాళ్ళు ఒకవైపు, మగవాళ్ళు పురుషులు ఒకవైపు కూర్చుంటారు చర్చ్ అయినప్పుడు. చర్చ లేనప్పుడు ఎందుకు, కానీ వాళ్ళిద్దరు దూరం కూర్చుని సీరియస్గా ఉన్నారు. వస్తే అడిగేద్దాం కడిగేద్దాం ఎవరిని, పాస్టర్ని. ఈ పాస్టర్ని అడిగేద్దాం ఇద్దరు క్వశ్చన్తో ఉన్నారు. ఇద్దరితో మాట్లాడించిన తర్వాత సమస్య ఎక్కడొచ్చిందంటే, భర్త అంట రోజు ఉదయం లెగ్గానే ప్రార్థనతో మొదలు పెట్టుకుంటున్నాడంట. భర్త రోజు ఉదయం లెగ్గానే నువ్వు ప్రార్థనతో మొదలు పెట్టుకో, రోజుని వాక్యం తీసుకుని చదువుకున్న తర్వాత పనులు చేయి అని చెప్తున్నాడంట. భార్య లేవగానే ఫస్ట్ ఫోన్ చూస్తుందంట. వాళ్ళ అమ్మాయి పెట్టిందో, వాళ్ళ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో ఏం పెట్టారో, ఏ మార్నింగ్ పెట్టారో, ఏ నైట్ పెట్టారో, ఇవన్నీ చూసుకుని ముందు వాటికి స్పందించిన తర్వాత కాసేపు ఆ మంచం మీద ఉండిన తర్వాత అప్పుడు చేస్తుందంట. ఈయనకేమో కోపం వచ్చేస్తుంది. చెప్పినట్టుగా చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నాలు పెట్టి ఇంట్లో కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటుందంట. ఈ ఇద్దరు పిల్లలు కూడా సీరియల్ చూస్తున్నారంట. ఇద్దరు పిల్లలు కూడా సీరియల్ చూస్తున్నారు. భర్తకేమో చెప్తున్నాడు, ఏమే ఆ సీరియల్ జోలికి వెళ్ళకే, అంత దయ్యమే, అది అంత లేనిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, సీరియల్లో మంచి ఎవరు నేర్చుకున్నారు ఎప్పుడైనా? మంచి సీరియల్లో మంచి వచ్చే నాటకాలు సీరియల్ ఉంటాయి కదా, మంచి ఎవరు నేర్చుకున్నారా? ఖచ్చితంగా చూడండి, అత్త కోడలు గొడవతో మొదలవుతుంది సీరియల్. మీకు అత్త కోడలు గొడవ లేకుండా సీరియల్ ఉండదు. అత్తని కఠినంగా చూపిస్తూ లేదా కోడల్ని కఠినంగా చూపిస్తూ ఈ అత్త కోడల మధ్య జరిగే కఠినత్వాలన్నీ చూపించి అత్త ఎలాంటివి చెయ్యాలో, కోడలు ఎలాంటివి చెయ్యాలో, ఎలాంటి నాగుపా మేసాలు వేయాలో, ఇలాంటివన్నీ సీరియల్లో నేర్పిస్తారు. ఏం చేస్తారు? భలే ఉంటే చూడండి. మీకు అలాంటి ఫైటింగ్లు లేకపోయాయి అనుకోండి, సీరియల్ గొడవలు లేకపోయింది, మీకు చూడబోద్ది. ఇదే సీరియల్ బాగాలే అసలు. ఆ అత్త కోడలు ఇష్యూలు రావాలి, మీరు చూడాలి, అప్పుడు ఆనందం పొందాలి. అదే మాయో తెలియదండి. ఈ దరిద్రం అంతా ఆ టీవీలో సీరియల్లో నేర్పిస్తూ ఉంటారు. ఇంట్లో చెడి ఎలా గొడవ పడచ్చో నేర్పిస్తారు, ఎలా అత్తమే కోప్పడాలో నేర్పిస్తారు, ఎలా కోడలు ఇబ్బంది పెట్టాలో ఈ సీరియల్లో నేర్పిస్తారు. మీకు చక్కగా నేర్చుకుని ఇంట్లో ఒక సీరియల్ నేర్పించేస్తారు. ఇంట్లో ఒక నాటికి అయిపోద్ది. ఇక్కడ ఎందుకు నేర్చుకున్నారు కాబట్టి. ఈ కుటుంబం చెప్పేస్తున్నాడు, సీరియల్ అలా చూస్తూ ఉంటుందని పిల్లలు నేర్చుకోరా, పిల్లలు పాడైపోరా, నాకు కోపం వస్తుంది, ఆ విషయంలో కోపం వచ్చి ఒక దెబ్బ వేస్తానని చెప్పాడు. ఉదయం లేచి ప్రార్థన చేయరా అమ్మాయిని చెప్పాడు, చేయట్లే. సాయంత్రం అయినప్పటికీ పిల్లల్ని కూర్చోబెట్టి సీరియల్ చూస్తున్నారు పిల్లలు. కోపం వచ్చి ఒక దెబ్బ వేస్తాడంట, కొట్టేశాడంట. కొట్టినందుకు ఆ గొడవ పెద్దగా చేర్చుకొచ్చారు ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు సీరియల్ చూడడం తప్ప కాదా? తప్పేనా? గట్టి చెప్పండి. తప్పే. చూస్తున్నారా చూడలేదా? అమ్మయ్య చూడలేదు కదా. ఎప్పుడు చూడరా? మంచోళ్ళు, మీరు మంచోళ్ళు. మాకు ఆంధ్ర సైడ్ వెళ్తే సాయంత్రం అన్ని టీవీలు మోగుతూనే ఉంటాయి సీరియల్తో. ఆ టైంలో దొంగోడు వచ్చి దొంగతనం చేసుకుని నీటికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు అప్పటికి ఆ టీవీ లోపల ఉంటారు, ఆడవాళ్ళు దూరిపోయి ఆ సీరియల్ నటిస్తూ ఉంటారు. అసలు చుట్టుపక్కల ఏమవుతుందో తెలియదు, అంత అలా చూస్తూ ఉంటారు. ఇప్పుడు చూడకూడదు, తప్పు అనే విషయం ఆ పిల్లకి తెలుసు, అయినా చూస్తుంది. చూడొద్దు, మనం వాక్యం వింటున్నాం కదా, ఇలా బ్రతకాలని చెప్తున్నాడు ఈయన. చెప్పడంలో తప్పుందా లేదా? తప్పు లేదు, చెప్పడంలో తప్పు లేదు. ఇప్పుడు ఈవిడ వెంటలే ఈవిడ విన్నందుకు ఈయన తప్పు చేయకూడదు. ఆవిడ విన్నందుకు ఈయన తప్పు చేయకూడదు. అక్కడ దేవుడు రాజ్యం ఉండాలి. నేను పోయిన వారం ఒక కథ చెప్పాను, గుర్తుందా? ఒక కథ ఏం కథ చెప్పాను? కథ గుర్తులేదా? సింహం దూకేస్తా, అది కథ గుర్తుందా లేదా? ఏం చెప్పాను కదా? వాక్యం గుర్తుందా? వాక్యం గుర్తుందా? వాక్యం గుర్తుండదు. చూడండి, కథలు గుర్తుంటాయి. అందుకే కల్పనా కథలు చెప్పేవారితో దూరంగా ఉండని బైబిల్ హెచ్చరించింది. పెట్ట కథలు, కల్పనా కథలు ఇవి చెప్పి భలే చెప్పాడే అంటాం. ఏమి ఉండదు జీవితంలో, ఏమీ ఉండదు ఈ కథలు చెప్పి. అందుకే కథలు చెప్పొద్దని చెప్తుంది బైబిల్.
ఇప్పుడు మీకు ఏం గుర్తుంది ఇంతకీ? కథ వాక్యమా? అది సమస్య. నేను కథ ఉపమాన రీతిగా మీకు అర్థమని చెప్పాను. ఇప్పుడు ఆ స్త్రీ చెప్తున్న మాట వింటలేదు. ఆత్మీయతలో వాక్యం విషయంలో ఆత్మీయతలో చెప్పే విషయంలో వినట్లేదు. విన్నప్పుడు ఈ సింహం దూక్కకూడదు, నూతిలో దూక్కకూడదు. ఈయన భక్తి ఏమైంది ఇంతకీ? ఈయన అనుకున్నట్టు వీళ్ళ ఆవిడ లేకపోతే ఒక దెబ్బేసాడంటే ఈడెంత వరస్ట్? ఈడ ఆత్మీయత. ఇప్పుడు బాధ ఏంటంటే మా ఆవిడ ఆత్మీయత విషయంలో అంత బాగుండట్లేదన్నా అని చెప్తున్నాడు. అంత బాగుండట్లా అని చెప్తున్న ఈ వ్యక్తి ఒక కొట్టాడంటే, దెబ్బేసాడంటే ఈడ ఆత్మీయత ఎంత నీచంగా ఉంది. అర్థమవుతున్న పాయింట్? ఇప్పుడు ఉండాల్సింది ఎక్కడ? దేవుని రాజ్యం. ఆ టైంలో యేసు ప్రభు కూడా అనుకుని ఉంటాడు. పేతురుగా డైలాగ్ కొట్టాడు, చావురికి వచ్చేస్తానని చెప్పాడు పేతురు. ఎవరు వస్తున్నారు ఆ పని? కనీసం వీడు వస్తాడేమో అంటున్నారు. ప్రార్థన చేసుకుంటే నిద్రపోతున్నారు వీళ్ళు. అంత భయంకరమైన స్థితిలో కూడా ఆయన ఎక్కడ కూడా దేవుని రాజ్యాన్ని కోల్పోయేలా చేయలే. తిట్లే, కొట్లే, ద్వేషించుకోలే, మీరు వెళ్ళిపోండి అనలే, ఏమీ చేయలేదు. అంత చేస్తున్నా కూడా ఆ ప్రేమను చూపించాడు. అలానే ఉన్నాడు. మీరు అనుకున్నట్టు ఉండకపోతే, మీరు ఊహించినట్టు ఉండకపోతే ఆ వ్యక్తిని ప్రేమించడం చాలా కష్టమైన పని. ఒక సింపుల్ విషయం చెప్తున్నాను, గమనించండి. మీ ముఖము వారి ముఖం ఒకటేనా? వేరువేరా? మీ ఆకారము వారి ఆకారం ఒకటేనా? కాదు. మీ స్వరము వారి స్వరం ఒకటేనా? మీ నడక వారి నడక ఒకటేనా? మీ ఆలోచన వారి ఆలోచన ఒకటేనా? మరి మీరు అనుకుంటే ఎందుకు చేస్తారు వాళ్ళు? మీరు అనుకున్నట్టు ఎందుకు ఉంటారు వాళ్ళు? వారికంటూ ఒక ఆలోచన ఉంది, వారికంటూ ఒక పద్ధతి ఉంది. మీరు అనుకున్నట్టు ఉండరు. మీరు గమనించుకోండి. మీరు అనుకున్నట్టు ఆ అవతల వారు లేకపోతే మీలో రావాల్సిందే కోపాన్ని కాదు, అక్కడ దేవుని రాజ్యం. మీరు అనుకున్నట్టు వారు ఉండరు, మీరు అనుకున్నట్టు వారు చేయరు, మీరు అనుకున్నట్టు వారు జీవించరు, వారు అనుకున్నట్టే జీవిస్తారు. కానీ మనం ఆ సింహాలు అయిపోయి దూకియడానికి ప్రయత్నించకూడదు, ఆ తప్పును చేయకూడదు, ఆ పాపం చేయకూడదు. ఆ ప్రాంతంలో దేవుని రాజ్యాన్ని మనం పెట్టాల్సిన వారమే ఉన్నాం. నేను 37 అంశంకి వస్తున్నాను. 37 ఒకసారి మత్తయి సువార్తకు వద్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్తలోని 13వ అధ్యాయము 53 నుంచి ఒకసారి చూద్దాం. 13:53. యేసు ఈ ఉపమానం చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వచ్చాడు? స్వదేశం అంటే సొంత ఊరికి వచ్చాడు. యేసు ప్రభు ఆ ప్రాంతంలో సువార్త చేసి ఉపమానాలు చెప్పి అందరికి అర్థమయ్యేలా చెప్పి మాట్లాడి సొంత ఊరికి వచ్చాడు. సమాజ మందిరంలో అంటే వాళ్ళ ఊర్లో ఉన్న చర్చిలోకి వెళ్ళి బోధిస్తున్నాడు యేసు ప్రభు. అందువలన వారి ఊర్లో ఉన్నవారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానము ఈ అద్భుతము ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందని, ఈయన ఓట్లవాడు అంటే కార్పెంటర్ కొడుకు కాదా? ఈయన తల్లి పేరు మరియ కాదా? ఎలా వచ్చాయని అడిగారు. చెప్పుకుని ఏం పడ్డారు? అభ్యంతర పడ్డారు. యేసుప్రభు వాక్యం చెప్పాడు, అద్భుతాలు చేశాడు. చేసిన తర్వాత జరిగిన సంగతి మీకు చెప్తాను. కిందకు వచ్చాను. రైట్, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు నా వైపు చూడండి, అందరూ నా వైపు వింటా ఉండండి. యేసు ప్రభు ఒక ప్రాంతంలో సువార్త చేసుకుంటా వెళ్తూ సొంత ఊరికి వెళ్తున్నాడు చాన్నాళ్ళ తర్వాత. అప్పటికి బయట ప్రాంతంలో అంతా కూడాను అద్భుతాలు చేస్తాడు. చచ్చిపోయిన వాళ్ళని లేపేశాడు, మాటలు లేని వాడికి ఇచ్చేసాడు, చూపు లేని వాడికి ఇచ్చేసాడు, చెవులు పనిచేయని వాడికి ఇచ్చేసాడు. అన్ని చేసి అద్భుతంగా ఆయన సొంత ఊరికి తిరిగి వస్తున్నాడు.
సొంత ఊరికి, సొంత ప్రాంతానికి తిరిగి వస్తున్నాడు. ఈ తిరిగి వస్తున్న ప్రాంతంలో ఆ సమాజ మందిరంలో ఆ ఊర్లో ఉన్న చర్చ్ దగ్గర నిలబడి మాట్లాడుతుంటే అందరూ చూసి, ఒరే ఎంత బాగా చెప్తున్నాడు రా వాక్యం, అయినా ఎంత అద్భుతంగా చెప్తున్నాడు, ఇప్పటివరకు మేము ఇలాంటి వాక్యం వినలేదు, ఇలాంటి పరిచయం మేము చూడలేదు అని చెప్తూ మాట్లాడుకుంటారు. కాగా అక్కడికి చాలా మంది బాగోలేని వాళ్ళు వచ్చారు. అందరినీ బాగు చేస్తాడు, అందరినీ బాగు చేస్తాడు. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఇంత అద్భుతంగా చేస్తున్నాడు, ఇన్ని అద్భుతమైన పనులు చేస్తున్నాడు అని అంటూ, అవునరా మన ఊర్లో కొత్తవాడు ఎవడరా అయినా అని ఆశ్చర్యపడ్డారు. ఈ ఊర్లో కొత్త వ్యక్తి ఎవరైనా వస్తే తెలిసిపోతే తెలీదు. ఈ ఊరు కానివాడు సాధారణంగా పల్లెటూరులో ఉండే ఒక తీరు ఏంటంటే, ఆ ఊర్లో కొత్త వ్యక్తి వచ్చాడంటే తెలిసిపోతుంది. ఈడెవడ కొత్తవాడు, ఏ ఊరు బాబు మీది, ఎవరి తాలూకా, బయట అడుగుతారు ఊరల్లో. సిటీలో అది ఉండదు. పక్కింటోడు ఎవడో కూడా తెలియదు, పక్కనున్న బిల్డింగ్లో ఎవడో కూడా తెలియదు. సిటీలో ఆ పక్కన ఉన్నవాడు ఎవడో కూడా తెలియదు, కొత్తవాడు ఎవడొచ్చాడో పాతవాడు ఎవడొచ్చాడో ఇవేమీ తెలియదు. యేసు ప్రభు అదే ఊరిలో 30 సంవత్సరాలు జీవించాడు. ఈయన బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బోధిస్తుంటే ఎవరో తెలియలేదు వీళ్ళకి. ఆలోచండి, ఎవడరా ఇంత బాగా బోధిస్తున్నాడు, ఎవడరా ఇంత బాగా అద్భుతాలు చేస్తున్నాడు అని అనుకుంటూ వీళ్ళన్న మాట అంటాడు, ఓరే ఈహిడ్రా మన కార్పెంటర్ కొడుకు, మన వీధి ఎవరు ఉన్నాడు కదా కార్పెంటరు, ఆయన కొడుకురా, మరీ అనుకోదు ఇక్కడ తిరుగుతూ ఉంటుంది, ఇక్కడ చుట్టుపక్కల అటు ఇటు వెళ్తూ ఉంటుంది, బిందె మోసుకుని వెళ్తూ ఉంటుంది, వాళ్ళ కొడుకురా ఈయన అనని అభ్యంతరం పడ్డారని చెప్తుంది. ఎప్పుడు పడ్డారు అభ్యంతరం? ఈయన ఎవరో తెలిసిన తర్వాత అభ్యంతరం పడ్డారు. ముందంతా ఒరే భలే చెప్తున్నాడు రా, ఈయన భలే వాక్యం చెప్తున్నాడు రా, అద్భుతాలు చేస్తున్నాడు రా అన్న వ్యక్తులు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలిసిన తర్వాత అభ్యంతరం పడడం ప్రారంభించారు. అభ్యంతరం పడిన తర్వాత యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను ప్రవక్త అంటే బయటంతా ఘనుడే, కానీ నీ సొంత ఇంటికి వచ్చినప్పటికీ ఆ ఘనత లేదు. మీకు అర్థం అవడానికి కొంచెం మీకు చెప్తున్నాను. ఈ వయసులో మీరు ఈ వయసులో ఊరికే చదవాలనిపించి, ఏంటది చేయలేరులే కానీ అనిపించి, ఎవ్వరికి తెలియకుండా దాగి ఆన్లైన్లో చదువుకుంటూ ఎగ్జామ్కి రెడీ అవుతూ కలెక్టర్ అయిపోయారు అనుకుందాం. వీళ్ళు ఎవరికి తెలియదు, మీ ఊరు ఎవరికి తెలియదు, మీరు చాలా సీక్రెట్గా చదివారు, సీక్రెట్గా ఎగ్జామ్ రాశారు, సీక్రెట్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ వచ్చారు, మీరు కలెక్టర్ అయిపోయారు. విచిత్రం ఏంటంటే ఇదే ఊరికి కలెక్టర్ అయిపోయారు, వచ్చారు మీరు. ఊరోళ్ళందరూ ఈ ఊరికి కలెక్టర్ అవుతున్నారంట అని ఊరోళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, పూలదండ పట్టుకుని బాజాలు భజంతులు పట్టుకుని మా ఊరికి కలెక్టర్ అవుతున్నారని చెప్పి డప్పులు బాంబులు పేల్చుకుంటూ రెడీగా ఉన్నారు. కారులో సడన్గా దిగ్గానే మీరు ఇక్కడ కూర్చున్న మీ ఊహలు ఏంటి, ఇక్కడ రెడీ అవుతున్నది ఏంటి? మీ ఊహ ఏంటంటే, ఇప్పుడు నన్ను చూడగానే వీళ్ళు కలెక్టర్ అయిపోయారా, మీరు కలెక్టరా, మీరు అంత స్టేజ్ ఎలాగెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, మీరు కలెక్టర్ అవ్వడం అసలు మాకు ఆనందం సంతోషం అని ఎక్స్పెక్టేషన్ ఉంటాయి మనకి. మీరు దిగ్గానే ఓరే కలెక్టర్ అంటే ఇంకెవరు అనుకున్నాను, రాణి గారా, అదే ఆవుల దగ్గర పేడెత్తుతూ ఉంటుంది, ఆవుల దగ్గర పాలు పిలుపుతూ ఉంటుంది, ఆ రాణి గారు రా అన్నారు. ఎలాగనిపిస్తుంది అప్పుడు? మీరు అనుకున్నదేమో మాళ్ళేస్తారు దండలేస్తారు అనుకున్నారు, దిగ్గానే వారే ఈడా ఇదా అని అన్నారు. మీరు పడిన కష్టానికి దాగి చేసిన దానికి సంబంధం ఉందా? యేసు ప్రభు కూడా అలాగే వెళ్ళాడు. ఇప్పుడు మా ఊరు వెళ్తే మా ఊరోళ్ళు ఎత్తేస్తారు, ఇప్పుడు నేను మాట్లాడితే మా ఊరోళ్ళు ఆహో ఓహో అంటారు అని ఆ ఉద్దేశంతో ఆ ప్రాంతానికి వెళ్తే మొత్తం గాలి తీశారు. ఒరే ఈడా కార్పెంటర్ కొడుకు రైడా, ఇంకా ఏదో అనుకున్నాను నేను, ఎవడో వచ్చాడేమో చెప్తున్నాడు అనుకున్నాను, సరేలే అని చెప్పి అభ్యంతరం పడిపోయారంటే ఈయన చెప్తుంటే ఈడి కొడుకు చెప్పడం ఏంటి? మా చర్చిలో ఒక అబ్బాయి ఉన్నాడు. అక్కడ పాస్టర్ గారు చేసే పని ఏంటంటే ప్రతి ఒక్కరిని ట్రైన్ చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ ఎలాగైతే అందరినీ రెడీ చేస్తున్నానో అందరినీ రెడీ చేస్తారు. ఒక అబ్బాయి ఒక వాక్యం చెప్పి 30 నిమిషాలు మాట్లాడాడు. ఆ వాక్యం చెప్పిన తర్వాత దిగిపోయాడు. ఆ 30 నిమిషాలు వాక్యం చెప్పినోడు సరిగ్గా చదువుకోలే.
10th అరాకొరగా చూసి అటు ఇటు చూసి పాస్ అయిపోయినాడు. సరిగ్గా చదువుకోలే. చేసే వృత్తి ఏంటంటే ఈ కటింగ్, మంగళ షాప్లో పనిచేసుకుంటూ ఆ రోజు వచ్చి ఆ వాక్యాన్ని పంచుకుని వెళ్ళాడు. చాలా చక్కగా చెప్పాడు. ఉన్న చర్చ్ వాళ్ళందరికీ ఆ మాటలు నచ్చాయి. ఒక ఆవిడకి ఈడు ఏం చదువుకున్నాడో తెలుసు, ఈడు వృత్తి ఏంటో తెలుసు, ఈడు చదువు ఏంటో తెలుసు. ఆవిడ లాయరు. ఈడు చదువు తెలుసు, ఈడు వృత్తి తెలుసు. అన్న మాట ఏంటంటే ఆఖరికి ఈడు చెప్తే నాల్సి వస్తుంది మాకు అన్నదండి. ఈడు చెప్తే అనాల్సి వస్తుంది మాకు అన్నది. అంటే ఎవరు చెప్పాలి? కలెక్టర్ రావాలా? చిరంజీవి పవన్ కళ్యాణ్ రావాలా? ఈ అమ్మకి ఎవడు రావాలంటే ఇప్పుడు యేసు ప్రభు పరిస్థితి అదే. ఈయనేమో బాజా భజంతులు ఉంటాయి, దండలేసేస్తారు, ఊరేగించేస్తారు. మా ఊరోళ్ళు చూసి నన్ను మురిసిపోతారు అనుకుని వెళ్ళాడు. ఆ మర్యాద అక్కడ దొరకలేదు. ఓరే ఇడ్రా బాబు, మన దగ్గర ఉన్నాడే మనోడే. ఇప్పుడు యేసు ప్రభు అనుకున్నట్టుగా అక్కడ ఘనత మర్యాద దొరకలేదు. వాళ్ళని శపించలేదు, వాళ్ళని తిట్టలేదు, ఏమీ అనలేదు. ఒక మాట అని వచ్చాడు, ఈ నా సొంత ఊర్లో నేను ఆ ఘనత పొందను, బయట అంతా పొందుతాను కానీ అని. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇక్కడ నేను మీకు పాస్టర్ గారిని, నేను మీకు అయ్యగారిని, మా అమ్మకో ఒరే దొంగేదవా, మా అమ్మకి దొంగేదవా అంటది. నేనేదో అనుకో దొంగేదవా అని అంటది మా అమ్మ. ఇప్పుడు ఆ ఘనత ఉందా ఇంట్లో ఉండదు. బయటికి వెళ్తే పాస్టర్ గారి మర్యాద ఉంటుంది. ఇంట్లో యేసు ప్రభు పరిస్థితి కూడా అదే. ఇప్పుడు మా అమ్మ దొంగెదవ, పాస్టర్ గారు నేను దొంగెదవంటావునన్నో అన్నంగా ఉందా? అన్నం లేదు మా అమ్మ కాబట్టి. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఆ ఇల్లిన ప్రాంతంలో అనుకున్న రేంజ్లో ఘనత దొరకలేదు. అనుకున్న రేంజ్లో. ఇప్పుడు ఆలోచిస్తాము, నేను ఒక ఇంట్లో నా వాక్యం విన్న తర్వాత మాట్లాడి చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగుంది, విషయాలన్నీ మాకు అర్థమయ్యని చెప్పి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నాకు అర్థమైంది అని. తర్వాత బయట కనపడినప్పుడు చాలా అగ్గగ్రాలతో మర్యాద చేశారు. బయట ఒక షాప్ దగ్గర నేను ఉంటే వాళ్ళు వచ్చి ఆ బ్రదర్ మీరు వచ్చారంటే మీరు ఒక నిమిషం ఉండండి అని చెప్పి అక్కడికి వెళ్ళి బాదం మిల్క్ తెచ్చి ఒక స్వీట్ డబ్బా తెచ్చి తీసుకుంటుంది. ప్లీజ్ తీసుకొని ఉంగుని ఆ వినయం చూపించి అగ్గగ్లాడిపోతూ ఆ మర్యాద చేస్తాడు అతను. మర్యాద బాగుంటుంది బాగోదా? మర్యాద బాగుంటుంది బాగోదా? కొత్త అల్లుళ్ళకి తెలుస్తుంది. కొత్త అల్లుళ్ళకి ఆ మర్యాద టేస్ట్ తెలుస్తుంది. అడుగు ఎడతా ఉంటే అల్లుడు గారు వచ్చారు, అల్లుడు గారు అయ్యే ఆ అత్తే అల్లుడు గారు అత్తే అల్లుడు గారికి ఇస్తే సంవత్సరమే తర్వాత ఏమవుద్ది? అల్లుడు ఎందుకు వచ్చాడని చూస్తారు. కరెక్ట్ టైంకి వచ్చే బాబు దా ఈ బిందోసరం మొయ్యి అంటాడు. ఎప్పుడు ఆ మర్యాదలు ఉండవు, ఇంకా అయిపోతాయి. సంవత్సరం చెయ్యాలి కాబట్టి చేస్తారు, కొత్త అల్లుడు కాబట్టి సంతోష పెట్టారు కాబట్టి ఆ పనులు చేస్తారు. తర్వాత అంతా కామనే. ఇప్పుడు ఆ కుటుంబం అగ్గగలాడిపోతున్న కుటుంబం నాకు చాలా నచ్చేసింది. ఎందుకంటే మర్యాద చేసేస్తున్నారు నాకు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టుకోవడానికి పిలిచారు. టైం చూసుకుని ఆ టైంకి వెళ్తామని నేను రెడీ అయ్యాను. నాతో పాటు ఉన్నవాడిని ఒకటి తీసుకెళ్ళాను. ఇలా ప్రసాద్ ఎవడ ఉంటే తీసుకెళ్ళాను. వెళ్దాం దా అని. ఒరే ఇప్పుడు చూడు వాళ్ళు ఎలా అగ్గగలాడిపోతారో, ఎలా మర్యాదలు చేస్తారో వాళ్ళు చూడు, ముచ్చటేస్తుందిరా, ప్రేమపూర్వకం చేస్తారు వాళ్ళు, చూద్దు కానీ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దు కానీ అని. ఇద్దరు వెళ్ళాం. తలుపు కొట్టాం. తలుపు తీయగానే ముఖం మాడుంది. ఈడెందుకు వచ్చాడు ఈ టైంకి అన్నట్టు చూశాడు. అన్న నేను, ఆయన కనీసం నవ్వలేదు. రండి అన్నాడు. లోపల ఎంట్రీయే బాగోలేదు నాకు. అడుగెట్టడమే తేడా కొట్టింది. వెళ్ళాను. 10 సార్లు పిలిచాడు ఆ ఆవిడకి, పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు. రావట్లే, అంటుంది, వినపడుతుంది, రావట్లేదు. మర్యాద అమర్యాద అది. వాక్యం చెప్పగలనా? నీళ్ళు తాగుతారా లేదు, కూల్ డ్రింక్ తాగుతారా లేదు, మజ్జిగ తాగుతారా లేదు, ఏమీ లేదు. కామన్. ఈడు అన్నా మీరు అన్న ఇల్లు ఇదేనా అంటున్నాడు. మీరు అన్న ఇల్లు ఇదేనా వేరేదా, మళ్ళీ వెళ్ళాలి ఇంకో దగ్గరికి అని. ఆడికి ఏం చెప్పాలో తెలియట్లే. ఎందుకు? నేనేం చెప్పాను? ఒరే వెళ్తే ఉంటుందిరా, కాలు కింద ఎట్టనే రాళ్ళు, మరి మామూలుగా చూడరా అని చెప్పాను నేను. వెళ్తే అక్కడ సీన్ అంతా వేరు. అలా ఆవిడ పావుగంట తిరుగు వచ్చి వచ్చారా అని అంటుంది. వచ్చానమ్మా అన్నాను.
వెళ్ళిపోయింది. మళ్ళీ రాలే. ఊరికే ఈడు గోల భరించలేక ఒసే ఒసే రాయి అని పిలుస్తున్నాడని గోల భరించలేక చూసి అలాగ వెళ్ళిపోయింది. గంట తర్వాత మొదలెట్టారు ప్రార్థన. చుట్టుపక్కల వచ్చారు, అంతా అయిపోయింది. నేను వెళ్ళొస్తానండి అన్నాను. అన్నాడు. అమ్మా వెళ్ళొస్తానమ్మా అన్నాను. అంత ఇంకేం లేదు. వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు, నేను ఇలా వచ్చాను. ఏమవుతుందో కూడా తెలియలేదు. ఇంకోసారి ఎప్పుడైనా నన్ను పిలిస్తే, ఇంకోసారి ఎప్పుడైనా ఆ ఇల్లు నన్ను పిలిస్తే ఏం చేస్తాను? ఆ రోజు కుదరదమ్మా, వేరే చోట ప్రేరికి వెళ్తాను. ఇది నా శరీరం చెప్పుద్ది. ఎందుకు నేను ఊహించిన మర్యాద నాకు దొరకకపోతే ఆ బాధ, నాకు ఆ రోజు నిద్రపోలేకపోయాను. వాస్తవానికి ఈ మర్యాదలు గిర్యాదలు తీసుకోను, కానీ ఎక్కడో అంటుకుంది. ఇంకొంచెం జరిగిన సంఘటన మీకు చెప్తాను చూడండి. నేను సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా కుర్చీ ఉందా, చైర్ ఉందో, సోఫా ఉందో చూసుకోండి. నాకు కింద కూర్చోపోవడం చాలా కంఫర్ట్గా ఉంటుంది. కింద కూర్చొని కాలు చాపుకునో, తిప్పుకునో, చిన్న వాల్చుకునో కింద నాకు హాయిగా సుఖం ఉంటుంది. కుర్చీ ఉందా, ఏ చాప వేసారా, దుప్పటేసారా ఏం చూడను, ఎక్కడైనా నిర్మోహం పోవడం కూర్చుని పోతాను. కూర్చుని పోయిన తర్వాత నాతో పాటు కొందరు వచ్చారు, కూర్చున్నాను. నేను ఇలా ఒక కుర్చీ మీద కూర్చున్నాను. ఇలా కుర్చీ మీద ఆ ఇంటి ఒక అతను కూర్చున్నాడు. నేను కుర్చీకి అవతల వైపు కూర్చున్నాను. కుర్చీకి కొంచెం అవతల దగ్గరలో. ఆయన కాల్ మీద కాల్ వేసుకుంటే కరెక్ట్ నా మొహం దగ్గరకు వస్తుంది. కాల్ మీద కాల్ వేసి కూర్చుంటే నా మొహం దగ్గరికి కాల్ వస్తుంది. సాధారణంగా అలాగా పాస్ట్ అనే వదిలేండి. ఎవరి మొక్క మీద నా కాల్ వెళ్తే తీస్తా తీరా ఊపుతారా ఇలాగా ఊపరు కదా. అతను కాల్ మీద కాల్ వేసి కరెక్ట్ నా మొఖం దగ్గరకు వస్తూనే ఊపుతున్నాడు. నేను పట్టించుకోలేదు. ఆయనకి ఏదో కాల్ నొప్పి ఏమో వదిలేని నాకు ఆలోచన రాలేదు. ప్రార్థన అంతా అయిపోయింది, వెళ్ళిపోతున్న టైంలో దారిలో అన్నాడు, అన్నా అసలు పాస్ట్ అంటే మర్యాద లేదు, గౌరవం లేదు ఏంటన్నా అన్నాడు. ఎవరు అన్నాను. ఆయనకి నీ పక్కన కూర్చున్నాడు కదా, ఎవరు కూర్చున్నారు అని. అదే నీ దగ్గర కూర్చుని కాలు ఊపెట్టు. నాకు కాలు ఊపినట్టు కూడా గుర్తులేదు. కాలు నా ముఖం మీద పెట్టి ఊపేయడం అనే విషయం కూడా నాకు గుర్తులేదు. నాకు పట్టుకోలేదు. పాస్టర్ గారి దగ్గర ముఖం మీద కాలు పెట్టి నువ్వు కింద కూర్చుంటే ఆయన పైన కూర్చోడంటే అది తప్పు పొరపాటు కాగా కాళ్ళు ఊపుతాడా అన్నా అని అన్నాడు. అప్పుడు వరకు నాకు ఏమనిపించలేదు. ఆడ అన్న తర్వాత ఏదో అనిపించింది నాకు. అయినా నువ్వు మరీ నువ్వు ఎక్కడికి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోతావు, కింద పేద చూడు, పాస్ట్ అన్న ఒక మర్యాద ఉండాలి, పైన కూర్చోవాలి ఎల్లగానే అన్నాడండి. ఏం తప్పు చేస్తున్నానా అనిపించిందండి నాకు. వాళ్ళు నాకు మర్యాద ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే నేను కిందైనా కూర్చుని పోతున్నాను అందుక. ఇది పట్టుకుందాను. నాకు ఎందుకు ఇవ్వాలి మర్యాద? ఇది ప్రశ్న లోపల. ఏం పొడిచావని ఇవ్వాలి, ఏం సాధించావని ఇవ్వాలి, ఇది లోపల అంటుంది. ఇప్పుడు నాకు కావాల్సిన మర్యాద దొరకకపోతే అభ్యంతర పడతాను నేను. ఖచ్చితంగా అభ్యంతర పడతాను నేను. ఒక రకమైన అప్పటి వరకు ఏం లేదు, ఆడనిన తర్వాత ఆ వ్యక్తి మీద కోపం వచ్చింది. అరే పాస్టర్ అనే సంగతి వదిలేండి, కనీసం మనిషిని కదా నా ముందు ముఖం మీద కూర్చొని ఊపేస్తున్నాడేంటి, అప్పుడు కోపం వచ్చింది. అప్పుడు నాకు అప్పటి వరకు దేవుని రాజ్యం అక్కడే ఉంది. ఎప్పుడైతే ఈడొక పొల్లేసాడో, పొగేసాడో, మంటలిగిచ్చాడో అప్పుడు నాలో మొదలైపోయింది. ఆడకు మరీ మర్యాద లేకుండా అయిపోతుంది. నాకు మరీ మర్యాద కనీసం కోరుకోలా మర్యాద కనీసం కోరుకోలా. పాస్టర్ గురించి మాట్లాడలే, మీ గురించి మాట్లాడుతున్నాను. మర్యాద కోరుకోవాలా? మర్యాద కావాలా? మర్యాద ఆశిస్తున్నారా? మీరు అనుకున్న రేంజ్లో మర్యాద ఇవ్వకపోతే ఆ ఇంట్లో వాళ్ళు వెళ్తారా? మిమ్మల్ని రమ్మని బతిమాలి పిలిచిన తర్వాత మీరు అనుకున్న స్థాయిలో ఆ ఇంట్లో వాళ్ళు మర్యాద ఇవ్వకపోతే ఎల్లబుద్దేస్తుందా? ఏం పెట్టుకుంటారు మనసులో? దేవుని రాజ్యమో దెయ్యం రాజ్యమా? ఆయన బాధ అర్థమవుతుందా? యేసుప్రభు ఏ విషయంలో ప్రార్థన చేయమని అర్థమవుతుందా? ఆయన దుఃఖం అర్థమవుతుందా? సొంత ఊర్లో అనుకున్న రేంజ్లో మర్యాద దొరకకపోయినా ఎక్కడ కూడా దేవుని రాజ్యం కోల్పోయేలా చేయలేదు. ఆ ఊరోళ్ళందరూ ప్రేమించడం మానలేదు, అందరు కావాలనుకున్నాడు. ఎక్కడ తప్పలేదు. మీరు అనుకున్న స్థాయిలో వాళ్ళు చూడకపోతే, మీరు అనుకున్న స్థాయిలో ఆ మర్యాద ఇవ్వకపోతే, మీరు అనుకున్న స్థాయిలో ఆ మర్యాదను పొందకపోతే అక్కడ దేవుని రాజ్యాన్ని కోల్పోయి వారిని కోపం పెట్టుకుంటూ ఉంటాం. అలా చేయడానికి వీలేదు. ఏ రోజు మర్యాదని కోరద్దు అన్నమాట అర్థమైందా? ఒకసారి చెప్పండి. ఏ రోజు కూడా మర్యాదని
కోరను. ఎప్పుడైతే మర్యాద కోరారో ఖచ్చితంగా మీరు అభ్యంతరపడతారు. యేసు ప్రభు ఎక్కడ అభ్యంతరపడలే, వీళ్ళు పడ్డారు. అభ్యంతరపడలే యేసు ప్రభు ఎక్కడ, ఎందుకంటే ఆయన కోరుకోలేదు విషయాలన్నీ. మీరు కనుక మర్యాద కోరుకున్నారా ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. ఆ మర్యాదను ఇవ్వకపోతే వాళ్ళు మర్యాదను ఆశించారా ఖచ్చితంగా మీరు దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. అక్కడ మర్యాద ఆశించకుండా ఉన్నారా దేవుని రాజ్యం కోల్పోరు. నేను చేసే ప్రయత్నాలు అవే. నేను ఎక్కడికి వెళ్ళినా మర్యాద కోరుకోను, ఏ ప్రాంతంకి వెళ్ళినా మర్యాద కోరుకోను. నేను కోరుకోను కాబట్టి ఎక్కడైనా కూర్చుంటాను, ఎక్కడైనా తినేస్తాను, ఏదైనా చేయగలుగుతాను. ఆ మర్యాదని నేను ఆశించిన వాళ్ళు చేసినా చేయకపోయినా, తిట్టినా తిట్టకపోయినా, పోగినా పోగొట్టకపోయినా, ఏది చేసినా చేయకపోయినా నా పనిని చేసుకుని చేస్తాను. కారణం ఒకటే, మర్యాదని నేను ఆశించను. మీరు ఆశించిన ప్రారంభించారా ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. ఆశిద్దామా, దేవుని రాజ్యాన్ని నిలబడదామా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.